ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో గులాబీ బాస్ కేసీఆర్ కాసేపట్లో సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లకు గడువు ఉండటంతో కేసీఆర్ ఇవాళ శాసనసభ సభ్యులు మీటింగ్ ఏర్పాటు చేశారు. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ వస్తోంది. పాత వారికి రెన్యువల్ చేస్తారా లేక కొత్త వారికి ఇస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ నేతల భేటీలో కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపైన కేసీఆర్ సమీక్షించనున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలను రచించనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపైన కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమందిని రంగంలోకి దింపాలన్న అంశంపైన సమాలోచనలు జరపనున్నారు. వచ్చే నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహణపైన మంతనాలు జరపనున్నారు. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరో అప్డేట్స్ మా ప్రతినిధి ఏవే స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, శశిరేఖ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ కీలక నేతృత్వం సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా ఈ నెల 10వ తేదీన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉన్నందున దానికి సంబంధించినటువంటి ఒక అభ్యర్థిని ఫైనల్ చేయడం కోసం కసరత్తు చేస్తారు. అందుకోసమే పార్టీ కీలక నేతృత్వం చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే పార్టీకి సంబంధించిన 4 మంది ఎమ్మెల్సీలకు పదవి సమయం అయిపోతుంది. అందులో ప్రధానంగా మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మరోవైపు ఎగ్గ మల్లేశం, చేరు సుభాష్ రెడ్డి ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న సంఖ్యాబలం ప్రకారం ఒక ఎమ్మెల్సీ స్థానం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉండడంతో కూడా ఎవరు నిలబెడతారనేది కూడా కొంత సస్పెన్స్ గా ఉంది. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి మొత్తం 38 మంది సభ్యుల బలం ఉంది. దాదాపుగా 40 మంది సభ్యులుంటే 2 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కానీ 2వ అభ్యర్థిని నిలబెట్టడం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందా లేదా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా ఉంది. ప్రధానంగా పార్టీ మారి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ వైపు వెళ్లారు. దీంతో బీఆర్ఎస్ సంఖ్యాబలం 28కి పడిపోయింది. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉండడంతో కూడా ఎవరికి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని చెప్పేసి కేసీఆర్ కు ఇప్పటికే ఒకవైపు మొరపెట్టుకుంటున్నారు, వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. అందులో ప్రధానంగా మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని ఎస్టీ కోటాలో సత్యవతి రాథోడ్ అడుగుతున్నారు. మరోవైపు ఈ బీసీ కోటాలో ఇటు దాసోజు శ్రవణ్, మరోవైపు బూడిద భిక్షమే గౌడ్లు కూడా అడుగుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి జోగు రామన్న కూడా ఆదిలాబాద్ నుంచి తనకు ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ ను కోరినట్టుగా కూడా సమాచారం ఉంది. ఇటు ఎస్సీ కోటాలో ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఒకవైపు ఉద్యమం ఒకవైపు కొలికి వస్తున్న నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒకవైపు మాజీ ఐపీఎస్ ఆఫీసరు, ఒకవైపు ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా మరోవైపు ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఆ పార్టీకి సంబంధించి వచ్చే నెల ఏప్రిల్ 27న పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబోతుంది. కాబట్టి ఒక సంవత్సరం పాటు పార్టీ రజతోత్సవాలను ఘనంగా జరపాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఒక భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవడం కోసం కూడా ఈ రోజు సమావేశంలో పార్టీ నేతలతో కేసీఆర్ మాట్లాడబోతున్నట్టుగా సమాచారం ఉంది. ప్రధానంగా దానితో పాటు ఇటీవల వచ్చినటువంటి టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఫలితాలపై కూడా పార్టీ సమీక్షించుకోనుంది. పార్టీ ఎలాంటి అభ్యర్థి నిలబెట్టకపోవడంతో కూడా బీజేపీ 2 స్థానాల్లో, మరోవైపు పిఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్రెడ్డి వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి నిలకపోవడానికి కారణం ఏంటి, మరోవైపు ఎలక్షన్ ఫలితాలపైన కూడా సమీక్ష చేసుకోనున్నారు. మరోవైపు ఈ నెల 12 నుంచి అంటే ఇదే నెల 12వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఎలాంటి వ్యూహంతో వెళ్లాలని కూడా పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ స్వామి.